ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో శాశ్వత నివాసిత హోదా, పౌరసత్వం పొందాలనుకునే విదేశీయుల కోసం ట్రంప్ గోల్డ్ కార్డు వీసా పథకం ప్రారంభమైంది. బుధవారం వైట్ హౌస్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి, శాశ్వత నివాసానికి, తరువాత పౌరసత్వం పొందడానికి కూడా వీలు కల్పించే ఈ కార్డు ధర 9,02,00,000 రూపాయలుగా నిర్ణయించారు. విదేశీ ఉద్యోగుల తరపున అమెరికాలోని కంపెనీలు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం 18,03,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ కార్డు కోసం ట్రంప్ కార్డ్.gov అనే ప్రత్యేక వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రాసెసింగ్ ఫీజు కింద 13,54,000 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఆన్లైన్లోనే గోల్డ్ కార్డు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. గోల్డ్ కార్డ్ వీసా విక్రయాలు అధికారికంగా ప్రారంభం కావడం పట్ల డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న నైపుణ్యం కలిగిన విదేశీ విద్యార్థులు ఇకపై స్వదేశాలకు వెళ్లిపోవలసిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉద్యోగాలు పొందవచ్చని, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవచ్చని సూచించారు. గ్రీన్ కార్డు కంటే గోల్డ్ కార్డ్ అత్యుత్తమమైనదని స్పష్టం చేశారు. Very excitingly for me and for the country, we've just launched the Trump Gold Card. It was about 30 minutes from now. The site goes up and all funds go to the United States government. Could be a tremendous amount of money. It'll also be able to help people like this keep, as an example, just one example, there are a lot of examples, people just buying them, somewhat like a green card, but with big advantages over a green card. And companies are going to be able to go to the Wharton School of Finance, the Stern Business School, Harvard, MIT, wherever you may get your students, any school, and you're able to buy a card and keep that person in the United States. ఈ గోల్డ్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడిస్తూ, కార్డు కొనుగోలు చేసిన వారు 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఒక కార్డుతో ఒకరు మాత్రమే అమెరికాలో ఉండటానికి వీలవుతుందని స్పష్టం చేశారు. కంపెనీలు ఎన్ని కార్డులైనా కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా అధిక డిమాండ్ ఉన్న H-1B వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం ఇటీవల కఠినతరం చేసింది. విదేశాల నుంచి వలసలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. భారత్లో H-1B వీసా ఇంటర్వ్యూలను నిలిపివేసిన అమెరికా షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో జరగాల్సిన ఇంటర్వ్యూలను 5-6 నెలల పాటు వాయిదా వేసింది. తదుపరి షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో విదేశీయులను ఆకర్షించడానికి గోల్డ్ కార్డు వీసాను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. అలాగే యూకే సహా వివిధ దేశాల నుంచి తమ దేశానికి వచ్చే పర్యాటకులు వారి 5 ఏళ్ల సోషల్ మీడియా హిస్టరీని అందించాలనే ప్రతిపాదనను అమెరికా కొత్తగా తీసుకువచ్చింది. వీసా లేకుండా 90 రోజుల పాటు అమెరికాను సందర్శించడానికి అర్హత కలిగిన వివిధ దేశాల ప్రజలపై ఈ కొత్త నిబంధన ప్రభావం చూపనుంది. ఇకపై ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ ESTA దరఖాస్తు నింపిన వాళ్లకే 90 రోజుల పాటు అమెరికాలోకి ప్రవేశం లభిస్తుందని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది బుధవారం నుండి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధంపై ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇది తమ ప్రభుత్వం స్వతహాగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, సోషల్ మీడియా ప్రభావం వల్ల వ్యక్తిగతంగా విషాదాలను ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు అని స్పష్టం చేశారు. మరే తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారని చెప్పారు. ఇది తల్లిదండ్రుల బాధను గౌరవిస్తూ సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేలా చేసే చట్టం అని యాంటోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతా నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని యాంటోనీ ఆల్బనీస్ స్పష్టం చేస్తూ, And this in part is about parents being able to have that discussion with their young ones. So instead of young Mark saying, well, I'm not getting off because Bill is on social media, they can say, no, it's the law of the land. And we're not saying it'll be perfect. Yes, there'll be examples of people getting around it.
మయన్మార్లో ప్రజాస్వామ్య అనుకూల సాయుధ పోరాటాలపై ఆ దేశ సైన్యం వరుస దాడులు చేస్తోంది. గురువారం పశ్చిమ రఖైన్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై సైన్యం వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇక ఈ నెల 5వ తేదీన సగాయింగ్ ప్రాంతం మైకాన్ గ్రామంలోని ఓ టీ షాప్ లో ఫుట్బాల్ మ్యాచ్ తిలకిస్తుండగా మయన్మార్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. మయన్మార్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరి 1న సైన్యం కూలదోసి దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మయన్మార్ సైన్యం ప్రధానంగా ఆ దేశ రెబల్ గ్రూప్ ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. 2025 ప్రారంభం నుండి నవంబర్ చివరి వరకు 2165 సార్లు సైన్యం వైమానిక దాడులు జరిపింది. భారత్, చైనాతో సహా ఆసియా దేశాల నుండి వస్తున్న పలు రకాల ఉత్పత్తుల దిగుమతిపై మెక్సికో తాజాగా 50% వరకు సుంకాలను విధించింది. ఈ మేరకు మెక్సికో సెనెట్ ఒక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇవి 2026 జనవరి 1 నుండి అమల్లోకి వస్తాయి. మెక్సికోతో వాణిజ్య ఒప్పందం లేని భారత్, దక్షిణ కొరియా, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల ఎగుమతులపై ఈ సుంకాల ప్రభావం పడనుంది. ఈ టారిఫ్స్ పై చైనా స్పందిస్తూ ఏకపక్ష సుంకాల పెంపుదలను వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. మెక్సికో ఇలాంటి తప్పుడు పద్ధతులను త్వరగా సరిదిద్దుకోవాలని కోరింది. వెనిజుయలా చమురు నౌకను అమెరికా సైన్యం బుధవారం సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజుయలా అధ్యక్షుడు నికోలస్ మధురో మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని నికోలస్ మధురోను పలుమార్లు హెచ్చరించిన ట్రంప్ ఇటీవల కరేబియన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలను మోహరించారు. డ్రగ్స్ స్మగ్లర్లకు మద్దతు ఇస్తున్నారని మధురోపై ట్రంప్ ఆరోపణలు చేశారు. ఇటీవల పలు డ్రగ్ స్మగ్లింగ్ బోట్లను అమెరికా సైన్యం సముద్రంలోనే పేల్చివేసింది. ఈ క్రమంలో తాజాగా వెనిజుయలా ఆయిల్ ట్యాంకర్ షిప్ ను అమెరికా సైన్యం సీజ్ చేసింది. వెనిజుయలా తీరం నుంచి క్యూబాకు బయలుదేరిన ఈ భారీ షిప్ ను అమెరికా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ అని చెప్పారు. దీనికి వెనిజుయలా అధ్యక్షుడు మదురో స్పందిస్తూ ఈ చర్యను అంతర్జాతీయ దోపిడీ అంటూ తీవ్రంగా ఖండించారు. వెనిజుయలా ఇప్పటికీ ఆయిల్ కాలనీగా మారదని స్పష్టం చేశారు. తమ చమురు నిల్వల కోసమే అమెరికా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఫోన్ సంభాషణ జరిపారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపామని, శక్తి, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై ఇరువురూ చర్చించామని అన్నారు. ఉమ్మడి లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించామని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్లో సంభాషించారు. నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారని, ఇరువురు ప్రధానులు త్వరలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వలసల కారణంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐరోపా దేశాలు నాశనం అవుతున్నాయని అన్నారు. ఆయా దేశాలు వలసల ప్రభావాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యాయని అన్నారు. నాటో కూటమిని దృష్టిలో ఉంచుకుని రక్షణ వ్యయంపై ఐరోపా దేశాలు మాటల వరకే పరిమితమవుతున్నాయని, యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అవసరమైన సహాయాన్ని అందించవని ట్రంప్ ఆరోపించారు. అలాగే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్ సూచించారు. మార్షల్లా కారణంగా ఎన్నికలు వాయిదా పడటం వల్ల ఆ దేశం ఇకపై ప్రజాస్వామ్యం కాదనే స్థాయికి చేరుకుందన్నారు. అందుకే రష్యా పైచేయి సాధిస్తోందని, యుద్ధాన్ని ముగించడానికి తాను రూపొందించిన ప్రణాళికను గ్రహించి యుద్ధంలో మరణాలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీకి ట్రంప్ సలహా ఇచ్చారు. It's been a long time. It hasn't been doing particularly well. Yeah, I think it's time. I think it's an important time to hold an election. They're using war not to hold. I would think the Ukrainian people would, should have that choice, and maybe Zelensky would win. I don't know who would win, but they haven't had an election in a long time. They talk about a democracy, but it gets to a point where it's not a democracy anymore. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జెలెన్స్కీ మాట్లాడుతూ భద్రతను నిర్ధారించగలిగితే తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. If President Trump is speaking more about elections in Ukraine, I want to say this very openly. We can try to hold elections. Ukraine is not hiding from democracy, but to make elections possible, there must be a security component. And America can help with this the most. If there is a need for elections, now there must be a ceasefire at least during election
process and during voting, and this is something that must be discussed. ఇండోనేషియా రాజధాని జకార్తాలో మంగళవారం జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ 7 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 20 మంది దాకా సజీవ దహనమయ్యారు. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు కూడా వ్యాపించడమే ఈ ప్రాణ నష్టానికి కారణమని స్థానిక అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుల్లో 15 మంది పురుషులు, 5 మహిళలు ఉన్నారు. మరికొంతమంది గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. తూర్పు కాంగోలోని సెన్స్ పట్టణం సమీపంలో సోమవారం జరిగిన బాంబు పేలుడులో 30 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సైన్యానికి ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాలకు మధ్య ఘర్షణలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఇటీవలే అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ వారి మధ్య ఘర్షణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రువాండా సరిహద్దుల సమీపంలోని పుష్కలమైన ఖనిజ నిల్వలకు నిలయమైన ప్రాంతాలపై ఆధిపత్యం సాధించడం కోసం ప్రభుత్వ ఆధీనంలో లేని సైన్యంతో పాటు కనీసం 100కు పైగా సాయుధ బృందాలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా స్థానిక ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్నారు. దేశ విదేశాల్లోని భారతీయులు ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది. బుధవారం ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన యునెస్కో కీలక సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకటించగానే ప్రాంగణమంతా జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగింది. వేదిక ముందు సాంప్రదాయ వస్త్రధారణతో కళాకారులు ప్రదర్శనలు ఇవ్వగా భారీ తెరపై దీపావళి పండుగ చిత్రాలు కనువిందు చేశాయి. యునెస్కో వారసత్వ జాబితాలో భారత్ నుంచి చేరిన 16వ అంశంగా దీపావళి నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటికే కుంభమేళా, కోల్కతా దుర్గా పూజ, గుజరాత్కు చెందిన గర్బా నృత్యం, యోగా, వేదపఠన సాంప్రదాయం, రామాయణ ఇతిహాసం సాంప్రదాయ ప్రదర్శన అయిన రామ్లీలా వంటి 15 ఇతర అంశాలు ఉన్నాయి. థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో జరిగిన తాజా ఘర్షణల్లో తమ దేశానికి చెందిన ఒక సైనికుడు మృతి చెందగా మరో 4 గాయపడినట్లు థాయిలాండ్ సైన్యం సోమవారం వెల్లడించింది. ఉబోన్ రాజధాని ప్రావిన్సులో సోమవారం తెల్లవారుజామున కంబోడియా దళాలు కాల్పులు ప్రారంభించాయని థాయిలాండ్ సైన్యం పేర్కొంది. ప్రతిస్పందనగా తమ దళాలు వైమానిక దాడులు చేశాయని ఆర్మీ ప్రతినిధి వింతాయ్ సువరి తెలిపారు. అయితే కాంబోడియా ప్రభుత్వం దీనిని ఖండించింది. తమ భూభాగంలోని ప్రెవిహేర్, వడార్మీన్చే ప్రావిన్సుల్లో థాయిలాండ్ దళాలు ముందుగా దాడులు చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాలీ సొచియాటా ఆరోపించారు. తామియన్ తామ్ ఆలయం సమీపంలో ట్యాంకులతో కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా థాయిలాండ్ కంబోడియా మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ ప్రివిహేర్ పరిరక్షణ సౌకర్యాలు దెబ్బతినడం ఆందోళనకరమైన అంశమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్న ప్రివిహేర్ మానవాళి ఉమ్మడి సాంస్కృతిక వారసత్వ సంపదని తెలిపింది. ఆ ప్రదేశం పరిరక్షణకు సంబంధిత విభాగాలు అన్ని చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామని తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో 2 దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.